తూరుపై విడిపోని బంధమై మేలు కొలిపింది ఆ స్వరం. నేను నడిచే ప్రతి అడుగులోన తాను కలిసుంటానంది నీడై కాలమంతా నా చుట్టూ కంచై కాచుకుంటానంటోంది తోడై. తనను విడి ఊపిరింక ఉండలేదుగా. నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో. ఇంత చేదు తీయ తీయగనే పంచుతుంది ఎవరో. పాపం తనకు తెలుగు రాదు. चमेली आपका पर्दा थोड़ा ऊपर उठाओ. ఏంటి ఇప్పుడు కూడా రిప్లై ఇవ్వట్లేదు? పాపం తనకు వినపడదు. అయ్యో పాపం, మోగా చెవుడు రెండు ఉన్నాయా బాబు? అందుకే పాపం జాలేసి పెట్టుకున్నాను. మరి టీ పెట్టమంటే ఎలా వినపడింది? అసలు ఏం వంట చేయాలో ఎలా చెప్తారండి? మాట్లాడని మనిషి వినపడని మనిషితో పనులు ఎలా చెప్తున్నారో మాకు తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉందండి. అదా అదియా, నేను తన ముందుకు వెళ్ళి వాచ్ చూపించి 4ంటికి రా అంటాను. వెళ్ళిపోయి 4ంటికి వచ్చేస్తుంది. వెళ్ళు, త్వరగా వెళ్ళు. మరి మధ్యాహ్నం మీ భోజనం? అక్క చెమ్మేలి చేతి వంట రుచి చూసే అప్పుడే మనం షాపింగ్ వెళ్ళాం అక్క. యాక్చువల్ గా అయితే ఇప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది. తను చెవుడు మూగ అన్నారు, నేను ఆగమనగానే ఎలా ఆగింది? ఎలా? మనం అలా తొందరపడకూడదు. ఇప్పటికే షాపింగ్ లేట్ అయింది. మళ్ళీ నేను అట్నుంచి ఒక క్లయింట్ని కలవడానికి వెళ్ళాలి. ఇంకోసారి రుచి తిరిగాని. నేను ఇంకా స్నానం కూడా చేయలేదు. చమెలి, వెళ్ళు వెళ్ళు, 4 o'clock. ఒక్క నిమిషం, మేము వస్తాం. బాబు మీరు వెళ్ళి స్నానం చేసి రండి, మేము వెయిట్ చేస్తాం. అలాగే. Hey, lovely girls, it's a beautiful day, yeah. Ha. రంజు భలే రాంచులక రంగుంది ఎనకెనక చూసుకో పిల్లో నీలో బికా. చూసించాలి పోర యదవా. రంగుంది ఎనకెనక చూసుకో పిల్లో నీలో బికా. అక్క ఒక నిమిషం. హలో, పోలీస్ స్టేషన్. కానిస్టేబుల్స్ సార్, ఇటు నుంచి వచ్చే 2 వీలర్స్ 3 వీలర్స్ 4 వీలర్స్ ఎనీ వెహికల్, ఆఖరికి సైకిల్ ని కూడా వదలకూడదు. అన్ని చెక్ చేయండి. ఓకే సార్, గో. ఆపు, బండిగా వెళ్తే తీస్తాను సార్. వెనకాల ఎవరు? మా లవర్ సార్. సార్ పేపర్లు ఉన్నాయి సార్. ఆపు ఆపు ఆపు. ఆపు ఆపు. దిగు, బండి కింద వెళ్తే
ఈ లైసెన్స్ ఏది? అది ఇంటి దగ్గర మర్చిపోయాను. ఒక 100 తీసుకోండి, అర్జెంట్గా వెళ్ళాలి. కుదరదు. ఒక 100 తీసుకోండి. బాంబు ఎక్కడ పెట్టావు? వామ్మో, అయిపోయింది. మళ్ళీ నా బతుకు బజిర్ అయిపోయింది. వెంటనే రివర్స్ తీయాలి. సార్ ఏ కుదరదు. లైసెన్స్ చేయి. ఛే! ఎంత పెద్ద సార్, బండి నా దగ్గర పెట్టు. 150 ఉంది 150 సార్. ప్లీజ్ అంటావా? సార్, తీసుకోండి ఏ, సార్. 500 నాకు టైం అవుతుంది సార్, పెద్ద నేను బండి వెళ్ళాలి. పెట్టు. కొంచెం అర్జెంట్ సార్. హాయ్, ముసుగు తీసి ముఖం చూపించచ్చు కదా. చూస్తావా? రా రా రా, చూడు. రాస్కెల్. బండి సరే సార్, థ్యాంక్ యూ. ముసుగుది సార్. ఈవిడెవరో ముసుగు తీయట్లేదు. ఎవర్రాది? వాసన, మగవాసన, మగవాసన. దిగు బాబు. బాబేంటి? నా పేరు చెమేలి. ఆడ కుక్కైనా మగ కుక్కైనా ఒకే వాయిస్ లో బాబో అంటుంది. కానీ ఆడవాళ్ళు మాత్రం మగవాళ్ళలా మొరగలేరు, ఛీ, అరవలేరు. దిగు అమ్మాయి అబ్బాయి. ఏం తీయాలి? ముసుగు తీ. ఇది మా ఆచారం. మగ గొంతుతో మాట్లాడటం కూడా మీ ఆచారమేనా? జలుబు చేసి పడిచం పట్టి బేస్ వాయిస్ వస్తుంది. నీ గొంతుతో నాకు పని లేదు, నీ మొహంతోనే నాకు పని. తీయమ్మా బాబు, ముసుగు తీ. ఏయ్ పోండి, ఏయ్ పోరా, పోండి పోండి. వారిని నువ్వేనా దొంగ బాబా? ఆనాడు నువ్వు ఆ వేషం కట్టినప్పుడే నాకు డౌట్ వచ్చింది. నీ టైం బాగుండి అప్పుడు మీ ఆవిడొచ్చింది. ఇప్పుడు ఈనాడు ఈ వేషంలో వచ్చావు. మీ ఆవిడే కాదు, మా ఆవిడే వచ్చి నన్ను డొక్కలో తనినా నిన్ను మాత్రం వదిలిపెట్టే ఛాన్సే లేదు. సార్, అరే అసలు ఏమైందిరా నీకు? ఏమిట్రా ఈ వేషం? మగాడి వయ్యుండి చీర కట్టుకుని తిరుగుతున్నావేంట్రా? అంటే డౌటే లేదు, నువ్వు ఖచ్చితంగా ఆల్ఖతం టెర్రరిస్ట్వే. అందుకే రోజుకో వేషంలో తిరుగుతూ అక్కడక్కడ పేలని బాంబులు పెడుతున్నావన్నమాట. అరే చెప్పు, ఇప్పుడెక్కడ పెట్టావో చెప్పు. బాంబు ఎక్కడ పెట్టావో చెప్పు. సార్ నాకేం తెలియదు సార్. నా కర్మకాలి ఈ చీర కట్టుకోవాల్సి వచ్చింది. నన్ను వదిలేయండి. ఇక ముందెప్పుడు నేను ఏ వేషం వేయను. నిజంగానే ఢిల్లీకి వెళ్ళిపోతాను. అంటే మళ్ళీ ఢిల్లీలో బాంబులు పెట్టడానికి వెళ్తున్నావు అన్నమాట. రేయ్, ఇక లాభం లేదు. నీలాంటి టెర్రరిస్ట్ ని రోడ్డు మీద కాదురా ఇంటరాగేషన్ చేసేది. సెల్లో వేసి డ్రిల్లింగ్ మెషిన్ తో ఒంటి మీద డ్రిల్లింగ్ చేస్తే నువ్వే నోరిప్పుతావు. సార్ నార్మల్, ఇక నువ్వేం చెప్పినా నేను విన్నావు. మాంసానికి అలవాటు పడ్డ కుక్క మటన్ కొట్టు చుట్టూ తిరిగినట్టు నువ్వు మాటి మాటికి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగకుండా డైరెక్ట్ గా జైలుకే పంపిస్తాను. పదరా పోలీస్ స్టేషన్ కి. వదలండి సార్. బాంబు ఎక్కడ పెట్టావో వదలండి సార్, చెప్పేదాకా ప్లీజ్. నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టకపోతే నా పేరు భైరవ శివరాజు గౌడే కాదురా. చెప్పు, బాంబు ఎక్కడ పెట్టావో చెప్పు. చెప్పు చెప్పు. మీ జేబులో పెట్టాను. నా జోబులో పెట్టావా? అయ్య బాబాయ్, బాంబు బాంబు. ఏంటమ్మమ్మా, కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి. ఈ దెయ్యం భయంతో రాత్రులు నాకు అసలు నిద్రే పట్టడం లేదే.
24 గంటలు మనకు తోడుగా ఉండే 10 మనుషులు పెట్టుకోవాల్సిందే. అమ్మమ్మ, ఆ రోజు వచ్చింది దెయ్యమో దొంగో నాకిప్పటికీ అర్థం కావటం లేదు. అది ఖచ్చితంగా దెయ్యమేనే, నేను కళ్ళారా చూశాను కదా. మొన్నొచ్చింది మగ దెయ్యమే, ఇప్పుడు వచ్చింది ఆడదయ్యం. తొందరగా రండి. ఏంటి ఏమైంది? ఇప్పుడే దెయ్యం ఇలా పైకి వెళ్ళిందండి. అమ్మో, అవును ఆడదయ్యం. మొన్నొచ్చిన మగ దెయ్యం ఇంకా ఈ ఇంట్లోనే తిరుగుతుందన్నమాట. దాన్ని వెతుక్కుంటూ ఈవేళ ఆడదయ్యం వచ్చింది. ఇంకా పిల్ల దెయ్యాలున్నాయో ఏంటో. పిల్ల దెయ్యమా? ఏంటన్నా ఎవరు అరిచినట్టున్నారు? ఒరేయ్, నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు నానా, ఇంట్లోనే ఉన్నాను. ఒరేయ్, పైన ఆడదయ్యం ఉందిరా. దెయ్యమా? దెయ్యం ఎక్కడ జేజవా? నీ మీద ఒట్టురా, ఇప్పుడే చీర కట్టుకుని పైకి వచ్చింది. చచ్చా, నేను ఇక్కడే ఉన్నాను. ఇటువైపు ఏ దెయ్యం రాలేదు. కావాలంటే మీ అమ్మని అడుగు. అవునరా, ఇప్పుడే చీర కట్టుకుని పైకి వచ్చింది. ఒరే, దెయ్యాలు అందరికీ కనపడవంటరా. అదేదో ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి మాత్రమే కనపడతాయంట. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. అలాగే అలాగే నానా, అలాగే. అక్క అక్క, స్పీకర్ ఆన్ చేయి. ఓకే. అమ్మో, దెయ్యం! హలో చమెలి, ఎక్కడున్నావు చమెలి? Hey, lovely girls. చెమేలి, It's a beautiful who is she? చమెలి అలియాస్ పార్దు. ఎవరికి చేసావు నువ్వు? నీకే చమెలి. టీ బాగా పెట్టారు. ఓసి రాక్షసి, చీర చుట్టుకు చచ్చినా గుర్తుపట్టేసి చచ్చిందా? అవును, పార్ట్ టైం పని మనిషి జాబ్ ఎప్పటి నుంచి మొదలు పెట్టావు చమెలి? షడప్, నేను మా ఇంట్లోనే ఉన్నాను. నువ్వు ఎవరిని చూసి ఎవరనుకున్నావో? చెవిటి చమేలిని చూసి మీరనుకున్నానండి. నోరు మూసుకొని ఫోన్ పెట్టాయి. ఇదంతా ఢిల్లీకి వెళ్ళడం వల్ల వచ్చిన తిప్పలేగా పాపం. అది నీకు అనవసరం. మీరు వెళ్ళటం మీకే అవసరం. వెంటనే ఢిల్లీ నుంచి వచ్చేస్తారా లేదా? చచ్చినా రాను. ఇంకా 10 రోజులు టైం ఉంది నాకు. నాకు గాని తిక్క గాని రేగిందంటే ఇంకో అరగంటలో మిమ్మల్ని ఢిల్లీ నుంచి రప్పిస్తాను. అది నిన్ను పుట్టించిన నీ బాబు తరం కూడా కాదే. నా బాబు తరం అవుతుందండి, ఓ బాంబు తరం కూడా అవుతుంది. బాంబే ఏంటి? నిన్న మా ఇంట్లో పెట్టాను, అది మీ ఇంట్లో ఈరోజు పేలుతుంది. హుసే రాక్షసి, మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టావే? మిమ్మల్ని ఢిల్లీ నుంచి రప్పించడానికి ఓ సిల్లీ థింగ్ ప్లాన్ చేశానండి. అదేంటనేది వెయిట్ అండ్ వాచ్. బాగా నిజంగా సూపర్ అసలు. షాపింగ్కి వెళ్దామా? కావ్య, నేనేం డ్రైవర్ని కాదు, ముందు కూర్చో. రా. నన్ను ఢిల్లీ
నుంచి రప్పిస్తుందా? దీని మొఖం ఛాన్సే లేదు. బావగారు, బావగారు, అమ్మా చెల్లెమ్మా, నమస్కారం అమ్మా. మీరా? ఒరే పార్దు, కిందకి రారా, మీ అత్త మామలు వచ్చారు. అయితే అల్లుడు గారు వచ్చేసారా? అవును, ఇప్పుడు నేను చీరెందుకు కట్టుకుంటున్నాను? లాయరింట్లో ఉంటే కదా కట్టుకోవాలి. రాక్షసి, నిజంగానే నీ బాబుని పంపించి బాంబు పేల్చావు కదే. 49 రావడం ఏంటి? వాడు అసలు ఎక్కడికి వెళ్ళలేదు కదా. వెళ్ళలేదా? బాగున్నారు మౌలి గారు, బాగున్నారు అత్త గారు. కాఫీ తాగుతారా? టిఫిన్ చేస్తారా? భోజనం చేసి కాఫీ తాగి టిఫిన్ చేస్తారా? టిఫిన్ చేసి కాఫీ తాగి భోజనం చేస్తారా? ముందు ఏం చేస్తారు? బాబు, మీలో వస్తున్న మార్పును చూస్తుంటే మాకు ముచ్చటగా ఉంది బాబు. ఆడవాళ్ళంటే ఇష్టం లేని మీరు మా అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. తర్వాత మా అమ్మాయే మీకు ఆరో ప్రాణం అయిపోయింది. మీరు మా ఇంటికొచ్చినా మేం మీ ఇంటికొచ్చినా ముభావంగా ఉండేవారు. కాని ఈ మధ్య పలకరించటం మొదలుపెట్టారు. ఇప్పుడు ఏకంగా కాఫీ తాగుతారా, టిఫిన్లు చేస్తారా అంటుంటే మాకు ఆనంద బాష్పాలు ఆగటం లేదు బాబు. చూసావా, వీడు కూడా నందుగాళ్లాగే అత్తా మావ అనగానే పరిగెత్తుకురావడం మొదలెట్టాడు. కాఫీ తాగారా, టిఫిన్ తిన్నారా, బాగున్నారా, కుళ్ళిపోయారా అంటూ కుశల ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు. అవును బాబు, మీరెక్కడికి వెళ్ళలేదంటారేంటి నాన్నగారు?